ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్న వాక్య భాగము కీర్తనల గ్రంథం 73వ అధ్యాయం 2వ వచనం. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. స్తోత్రం దేవా, సర్వోన్నతుడా, సర్వాధికారి. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి బలపరిచి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించడం కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమెన్. చాలా జాగ్రత్తగా మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. నా పాదములు జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జార సిద్ధమాయెను. ఇక్కడ ఈరోజు మనం పాదములు అనేటువంటి ఒక అంశం గురించి జాగ్రత్తగా ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు దయతో మనకు బలమైన కాళ్ళు, పాదాలను ఇచ్చారు. కాళ్ళు లేనటువంటి వారు ఎంతో బాధపడతారు, చింతిస్తూ ఉంటుంటారు. మీకు ఒక బాధ్యత కలదు. మీ శరీరాన్ని, మనసుని కోరిన స్థలానికి అవి నడవనీయకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. మహిమ కలిగినటువంటి దేవుని సన్నిధానానికి వెళ్ళటానికి, దేవుని చిత్తం చేయటానికి ఆ యొక్క పాదాలను వాడుకోవాలని, కానీ ప్రభుకు ఇష్టం లేనటువంటి పనులు చేయటానికి ఈ పాదాలను వాడుకోకూడదు. త్రుట్టిల్లుట, జారుట, ఆ రెండు జరగకుండా జాగ్రత్తగా ఉండాలి. శరీరంలో శక్తి లేనటువంటి సమయంలో త్రుట్టిల్లటం తప్పదు. నిల్చున్న స్థలము ఒకవేళ అది జారుడి స్థలంగా ఉంటే జారి పడిపోవటం జరుగుతుంది. అందుకనే కీర్తనల గ్రంథం 40వ అధ్యాయం 2వ వచనంలో, నాశనకరమైన గుంటలో నుండి, జిగటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను పైకెత్తెను. హల్లెలూయా. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచెను. కీర్తనల 40వ అధ్యాయం 2వ వచనంలో నాశనకరమైన గుంట మరియు దొంగ ఊబితో ఈ యొక్క పాదాలు పోల్చబడుచున్నాయి. మనల్ని లేవనెత్తుచున్నటువంటి ప్రభు బండ మీద మనల్ని స్థిరంగా నిలబెడుతూ ఉన్నాడు. అందునిమిత్తమై పాత నిబంధన కాలంలో ఆయన ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. దివారాత్రము కూడా ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవారు ధన్యులుగా ఉన్నారు. 1వ కీర్తన 2వ వచనంలో చదవచ్చు. నీ ధర్మశాస్త్రమును ప్రేమించే వారికి ఎంతో నెమ్మది కలదు, వారు తూలి త్రుట్టిల్లుకు కారణమేమీ లేదు అని 119వ కీర్తన 165వ వచనంలో మనం చదువుతూ ఉన్నాం. అలాగే అందరూ ఆసక్తిగా చదివే కీర్తన, చిన్న కీర్తన 121వ కీర్తనలో నీ పాదము త్రుట్టిల్లనీయుడు అనేటువంటి మాట మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ పాదములు అంటూ ఉన్నాం కదా. ఈరోజు ఈ పాదాల గురించి 4 విషయాలు మనం ధ్యానం చేసుకొని ముందుకెళ్దాం. నెంబర్ 1, పరిశుద్ధమైన పాదములు. నిర్గమకాండం 3వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు చెప్తూ ఉంటాడు కదా, దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, ఎందుకనంటే నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము. సాధారణంగా చెప్పులు అని చెప్పి మనం సంబోధిస్తూ ఉన్నాం, కానీ జోడు, పాదరక్షలు అని బైబిల్ సంబోధిస్తూ ఉంది. నీ చెప్పులు విడువుము అని దేవుడు చెప్పడానికి కారణం ఏంటంటే, మోసే నిలబడినటువంటి స్థలం పరిశుద్ధ ప్రదేశం. మొట్టమొదటగా మండుచున్నటువంటి ఆ ముండ్ల పొదలో దేవుడు మోసేకు ప్రత్యక్షమయ్యాడు. రెండవదిగా దేవుడు పేరు పెట్టి మోసేని పిలిచాడు. నేటికి కూడా మన దేశంలో మత నమ్మకాలు కలిగినటువంటి వారు ఆరాధన స్థలంలోకి చెప్పులు వేసుకుని వెళ్ళరు. పస్కా బలి పశువును
తినవలసినటువంటి విధానమును దేవుడు తెలిపాడు. మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని మీ కర్రను చేత పట్టుకొని త్వరపడుచు దాన్ని తినవలను అని చెప్తూ ఉన్నాడు. అపోస్తలుడైన పౌలు గారు ఒక క్రైస్తవ సైనికుడు ధరించుకొనవలసిన ఆయుధాలను గురించి రాశాడు. సిద్ధ మనసు అను జోడు ధరించుకొనుడి అనేటువంటిది పౌలు గారు ఇచ్చేటువంటి ఒక సూచన. పాదాలకు జోడు అనేటువంటిది సిద్ధ మనసు కలిగి ఉండటం. మనసు అంటే మార్గము కలదు అనేటువంటిది సామెత. మనసు ఉంటే మార్గము కలదు కదా. మనసు ఉంటే మార్గం ఉంటుంది అంటాం కదా మనం. ప్రయాణానికి సిద్ధపడేటువంటి వారు మాత్రమే తమ యొక్క పాదాలకు జోడు ధరించుకుంటారు. బయటికి వెళ్ళినా ఏ పని మీద వెళ్తేనే, అంతే కదా. ఇజ్రాయేలీయులు అరణ్యయాత్రలో వారి చెప్పులు పాతగిలలేదంట. ద్వితీయోపదేశం 29 మీరు చదువుకోండి. ఇది నమ్మశక్యం కానటువంటి నిజం. అనుదిన ఆహారం కొరకు ఆకాశం నుండి మన్నాను కురిపించినటువంటి దేవుడు తన ప్రజలు ధరించుకున్నటువంటి బట్టలు, చెప్పుల విషయంలో కూడా శ్రద్ధ చూపడం చాలా విశేషం. ఇర్మియా 2:25లో జాగ్రత్త పడి మీ పాదములకు చెప్పులు తొడుక్కునుము. వెంబడించట్లో వెనదీసినటువంటి యూదా వారికి ఇవ్వబడిన మొదటి వర్తమానంలోని హెచ్చరిక ఇది. చెరసాలలో బంధించబడినటువంటి పేతురు విడిపించబడటానికి వచ్చినటువంటి ప్రభుదూత, నీవు నడుము కట్టుకొని చెప్పులు తొడుక్కునుము. ఆదికాండం 12:8. బుద్ధి వచ్చినప్పుడు తండ్రి ఇంటికి చిన్న కుమారుడు తిరిగి వచ్చును, తనను కూలివారిలో ఒకనిగా చేర్చుకొనమని చెప్పి మనవి చేశాడు. కానీ తండ్రి అలా చేయకుండా సొంత కుమారుడుగానే చేర్చుకున్నాడు. పనివారికి ఆజ్ఞాపించాడు. జ్ఞాపకమునకు వీని చేతికి ఉంగరం పెట్టి ఏమన్నాడు, పాదాలకు చెప్పులు తొడిగించండి అని లోకాసు వార్త 15:52లో చెప్తూ ఉన్నాడు. ఇది చాలా అద్భుతమైన విషయం, జాగ్రత్తగా గమనించాలి. సో ఇక్కడ మనం గమనించవలసింది నెంబర్ 1 పరిశుద్ధమైన పాదములు. రెండవదిగా మనం గమనించినట్లయితే బలహీనమైన పాదాలు. అపోస్తల కార్యములు 14:7-8లో చూసినట్లయితే, లుస్త్రాలో బలహీన పాదములు గల ఒకడు ఉండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడైపోయి ఎన్నడూ కూడా నడవలేక కూర్చుండేటువంటి వాడు. పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూ నడవలేకున్నటువంటి వారిని స్వస్థతకు కారణం ఏంటో తెలుసా? అతనిలో ఉన్నటువంటి విశ్వాసము. పాదాలను మోపి సరిగా నిలుచుటకు విశ్వాస క్రియగాను, నడుచుట విశ్వాస ఫలితంగాను ఉన్నది. వింటున్నారా? ఈ వంగిపోయినటువంటి కాళ్ళు, సడలిపోయినటువంటి పాదములను దేవుడు చెప్పిన వెంటనే ఆ పాదాల మోపు సరిగా నిలబడు అని అలా సరగా నిలబడటానికి ట్రై చేశాడు. సరిగా ఆ నిలబడటం అనేటువంటిది ఏంటంటే విశ్వాసక్రియ. నిలబడటం మాత్రమే ఆగిపోలేదు, అక్కడ నడవటం ప్రారంభించాడు. అలా నడవటం ఏంటంటే విశ్వాసం ద్వారా వచ్చినటువంటి ఫలితం అన్నమాట. కుంటివాడైనా కానీ పౌలు గారి నోటి నుంచి వచ్చినటువంటి ప్రతి మాటను ఆలకిస్తూ ఉన్నాడు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మీరు బలహీనలై ఉన్నారా? మిమ్మల్ని బలపరిచేటువంటి దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వింటూ ఉన్నారా? ప్రభు కొరకు నిలబడటానికి మీకు శక్తి కావాలి. నా యందు విశ్వాసం ఉంచువాడు నేను చేయి క్రియలు చేయును, వాటికంటే మరి గొప్పవి అతడు చేయును అని ప్రభు మాట యొక్క నెరవేర్పు కూడా పౌలు గారి ద్వారా ఈ యొక్క అద్భుతం జరిగింది. యోహాను 14:12లో. నలుగురు మూసుకొని వచ్చినటువంటి పక్షవాయు కలిగినటువంటి వానితో, నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని ప్రభు చెప్పాడు. ఎంత ఆశ్చర్యం! తక్షణమే, తత్ ప్లస్ ఆ క్షణం అంటే వెంటనే
వాడు లేచి పరుపెత్తుకుని వారందరి ఎదుట నడిచిపోయాడు. మార్కు సువార్త 2:9. అలాగే బేతెస్దా కోనేటిలో చూసినట్లయితే 38 బేతెస్దా కోనేటి దగ్గర 38 సంవత్సరాల వ్యక్తి గురించి మీకు అందరికీ తెలుసు. అతను పరుపు మీద పడుకుంటాడు. అటువంటి వ్యక్తితో యేసుప్రభువు వారు వెళ్ళి మాట్లాడతాడు. లేచి నీ పరుపు ఎత్తుకుని వెళ్ళాను. అతడు కూడా స్వస్థత పొందాడు. తన పరుపు ఎత్తుకుని నడిచాడు. యోహాను సువార్త 5:9. పేతురు యోహాను ద్వారా కూడా పుట్టినది మొదలుకొని కుంటువాడినట్టు ఒక మనుషుడు స్వస్థత పొందాడు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నడుమని చెప్పి వాని కుడి చేయి పట్టుకుని లేవనెత్తిన వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను. అపోస్తలుల కార్యాలు 3:7-8. అంతేకాదు, నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయానికి వెళ్ళాడు అని చెప్పి ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. హల్లెలూయా. దైవికమైనటువంటి స్వస్థత నొందినటువంటి వారు దేవుని మందిరానికి ఖచ్చితంగా వెళ్ళాలి. యేసుక్రీస్తు ప్రభువారు తాను స్వస్థపరిచినటువంటి వారిని దేవాలయంలో చూసినప్పుడు, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలుగున్నట్లు ఇకను పాపము చేయకమని చెప్పాను. యోహాను సువార్త 5:14. సో నెంబర్ 1 పరిశుద్ధ పాదములు, నెంబర్ 2 బలహీనమైన పాదములు, నెంబర్ 3 వెంబడించు పాదములు. ప్రకటన గ్రంథం 14:4 మనం చదివినట్లయితే, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడెల్లా ఆయనను వెంబడింతురు. వీరు మనుషులలో నుండి కొనిపోబడినవారు, మనుషులలో నుండి కొనబడినవారు. చూద్దాం. ఆత్మవశుడైనటువంటి యోహాను గారు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి ఆ సియోను పర్వతం వైపు చూశాడు. అక్కడ నిలవబడినటువంటి ఒక గొర్రెపిల్ల మరియు ముద్రించబడినటువంటి 144,000 మందిని అతడు చూశాడు. వారి యొక్క ప్రత్యేకత, పట్టుదల కలిగినటువంటి వారి యొక్క తీర్మానాన్ని మనం చదివాము. గొర్రెపిల్లను వెంబడించుట, గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికి వెళ్ళి ఆయనను వెంబడించుట. అన్ని వేళల్లో కూడా ఆయా సందర్భాల్లో ఆయన అడుగు జాడలందు నడుస్తూ ఉన్నారు. కాబట్టి ఈ పాదాలను ఏమంటారు? వెంబడించు పాదములు. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఈ వాక్యం వింటున్నటువంటి మీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీ నడకను, పాదాలని యేసుక్రీస్తునందు స్థిరపరచుకోవాలి. దర్శనమందు గొప్ప దైవజనుడైనటువంటి సాధు సుందర్ సింగ్ గారిని చూసినప్పుడు మరి చాలా ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంటుంది. ఆయన తన ముందర నడుస్తున్నటువంటి యేసుక్రీస్తు అడుగు జాడలను కనిపెట్టి తన పాదాలను వాటి మీదనే పెడుచు వెంబడించాడంట. యేసుక్రీస్తు జీవితం మనకు మాదిరిని చూపేటువంటి జీవితం. 1 పేతురు 2:21 క్రీస్తు ఎలాగో తండ్రి చిత్తమును సంపూర్ణంగా చేసిన అలాగ మనము కూడా చేసినప్పుడు ఆయన అడుగు జాడలందు నడిచి వారమై ఉంటాం. ఆ అడుగు జాడలు పరిశుద్ధత మరియు పరలోకంలోనికి మనల్ని నడిపిస్తాయి. లేఖనాలు, దేవుని యొక్క వాక్యాన్ని మధ్య వ్యత్యాసం ఉన్నది ప్రియులారా. లేఖనములు, దేవుని వాక్యానికి మధ్య ఒక వ్యత్యాసం ఉంది. క్రీస్తు పూర్వం పలకబడినటువంటి లేఖనములు, క్రీస్తు పూర్వం, క్రీస్తు పుట్టక ముందు పలికినటువంటివన్నీ కూడా లేఖనాలు. యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా పలకబడినటువంటివి దేవుని యొక్క వాక్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్ విషయం. లేఖనము అంటే ఏంటి, మరి వాక్యము అంటే ఏమిటి? యేసుక్రీస్తు ప్రభువారు కూడా సిలువలో లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనిచున్నాను అంటాడు. అంటే ఆల్రెడీ ముందుగా రాయబడిపోయింది. యేసు ప్రభు రాకముందే రాయబడింది. దాన్ని క్రీస్తు పుట్టక ముందు రాయబడిందని లేఖనం అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టిన తర్వాత రాయబడిందని వాక్యం అంటారు. సో లేఖనాలను నెరవేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు వచ్చారు. అంతేకాదు, లేఖనములను పరిశోధించడి అని చెప్తూ ఉన్నాడు యోహాను సువార్త 5:39. బెరయ క్రైస్తవుని గురించి అపోస్తలుల కార్యములు 17:11 మనం చదువుతున్నాం. వీరు తెస్సలోనికలో ఉన్నటువంటి వారి కంటే గనులయుండిరి. కాబట్టి ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పినటువంటి సంగతులు అలా ఉన్నావో లేవో అని ప్రతిదినము లేఖనాలను పరిశోధిస్తూ వచ్చారు.
సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుట మన కర్తవ్యం. యేసుక్రీస్తే మార్గము, సత్యము, జీవమై ఉన్నాడు. యోహాను సువార్త 14:6. ఆయన చెప్పిన మరో అంశాన్ని చూడండి. నేనే ద్వారము, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన యెడల వాడు రక్షించబడును. 10:9. అలాగే 1 కొరింథీ 11:1 నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనుడి. అంటే నడక పాదముల గురించి ఉన్నది కాబట్టి నడుచుకొనుచున్న అనే విషయాన్ని మనం తీసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధమైన పాదములు, బలహీన పాదములు, వెంబడించు నడిచే పాదాల గురించి మనం చూసాం. చివరగా మరి కాళ్ళను కప్పుకున్నటువంటి దూతలు, అదే పాదాలని కాళ్ళని కనిపించకుండా కప్పుకున్న దూతలు. ఎందుకని? ఇది చివరిగా చూసి మనం ముగిందాం. ప్రతివాడు కూడా 2 రెక్కలతో తన ముఖాన్ని, 2 తన కాళ్ళను కప్పుకొనుచు 2 ఎగురుచూ ఉన్నాడు. హల్లెలూయా. యెషయా గ్రంథం 6:2 ఉంది. దేవదూతల గురించి మాట్లాడేటప్పుడు మనం స్త్రీలింగాన్ని వాడకూడదు. సో నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నాను. దేవదూతల గురించి చెప్పేటప్పుడు స్త్రీలింగాన్ని వాడకూడదు మనము. స్త్రీలింగం అంటే ఏంటంటే దేవదూత వచ్చింది అనకూడదనమాట. దేవదూత వచ్చాడు. ఎందుకంటే దేవదూతల్లో ఆడ దేవదూతలు, పిల్ల దేవదూతలు ఉండరు. దేవదూతలంతా మగవాళ్ళే ఉంటారు. ఓకే, ఇక్కడ మనం చదవచ్చు. ఇప్పుడు అర్థమవుతుంది. యెషయా గ్రంథం 6:2 చదివితే ప్రతివాడు ఏమని ఉంది అక్కడ? ప్రతివాడు. హల్లెలూయా, ప్రతివాడు. కాబట్టి ఇక్కడ దర్శనంలో యెషయా గారు శరాపులను చూశాడు. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉన్నాయి. ఇదే దర్శనాన్ని ప్రవక్త యెహెజ్కేలు కూడా చూశాడు. అక్కడ 4 జీవులు ఉన్నాయి. ఒక్కొక్క జత రెక్కలు వాటి దేహాన్ని కప్పుకుంటున్నాయి. యెహెజ్కేలు 1:11 అవి దేవుని సన్నిధానంలో కాళ్లను, దేహములను కప్పుకొనుచున్నట్లుగా దేవదూతల గురించి రాయబడింది. 4 జీవుల గురించి ప్రకటన గ్రంథంలో చదువుతూ ఉన్నాం. ఇలాగూ జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు, అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. ప్రకటన 4:8 ముఖాన్ని కప్పుకొనుట, దేహాన్ని కప్పుకొనుట, కన్నులు కలిగినటువంటి 3 అంశాల్లో కప్పుకొనినటువంటి పాదాల గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం. దేవదూతల వల్లే మనం కూడా మన పాదాలను కప్పుకోవాలి. కప్పుకోవడం అంటే క్లాతిస్ కప్పుకోవడం కాదు, కానీ కాపాడుకోవాలి అని చెప్పి ప్రభు కోరుతూ ఉన్నాడు. చాలామంది తమ ఇష్టానుసారంగా తిరుగుతూ మరి నరకానికి వెళ్తున్నారు. అయితే మీరు దైవ చిత్తాన్ని నెరవేర్చడానికి పాదాలు మీ స్వాధీనంలో ఉంచుకోవాలి. మీ నడక మీ స్వాధీనంలో ఉండాలి. ఎక్కడికి వెళ్తున్నారో మీ యొక్క పాదాలను జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోవాలి. ఆ యొక్క పద్మసు ద్వీపంలో పరవాసి అయినటువంటి యోహాను గారు ప్రభు యేసుక్రీస్తు ప్రభువారిని చూశాడు. సంపూర్ణమైనటువంటి అక్కడ అద్భుతమైనటువంటి వర్ణనను ప్రకటన గ్రంథం 1:13 మనం చదవచ్చు. ఏమని ఉంటుంది అక్కడ? ప్రకటన 1:13 ఆయన తన పాదముల మట్టునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉన్నాడు. మనం ప్రస్తుత దినాలు మనం చూస్తూ ఉన్నాం. నేడు నాగరికత అనేటువంటి ముసుగులో పాదాల మట్టుకు దిగుచినటువంటి వస్త్రాలు ధరించుకున్నటువంటి వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. దేవుని పరిశుద్ధతను వెల్లడి చేయటానికి బదులుగా తమ అవయవాలను ఇతరులు చూడటానికి అవకాశం కల్పిస్తూ ఉన్నారు. రోమపత్రిక 8:5 చూసినట్లయితే శరీరానుసారమైన మనసు మరణము. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, జీవితకాలం అంతా కూడా ఉద్యోగము, సంపాదన, మరి అనేక రకాల పనులతో మీ యొక్క పాదాలు పరిగెత్తనీయొద్దు.
సువార్త నిమిత్తమై నడవటానికి, మేలు చేయటానికి ఎక్కువగా ప్రయాసపడండి. అపవాది చేత పీడించబడిన వారిని విడిపించటానికి, చీకటిలో ఉన్న వారిని వెలుగులోకి తెచ్చుకోవటానికి పరుగు పెట్టండి. యెషయా 52:7 ఒక మాట అంటాడు కదా ఆయన, సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు ఎంతో సుందరములైనవి. మరి ఈరోజు నీ మాటలు వినిచిన వారందరి పాదములు ఎంతో సుందరమైనవిగా ఉండటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించి బలపరచునుగాక. ఆమెన్.